ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రత్యేక సమయంలో మనం ప్రభు నామాన్ని ఘనపరచడం, ప్రభు నామాన్ని జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో దీవెనకరమని, శ్రేయస్కరమని మన ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ప్రవేశించి ఆయనను స్తుతించవలసిన వారం ఏంటనగా అట్టి స్తుతులు మన ప్రభువుకు మనం చెల్లించాలి. గతించిన వారం అంతట్లో, గతించిన దినములన్నింటిలో ప్రభు మన తోడుగా ఉండి మనను బలపరిచిన విధానం బట్టి, ఆయన మనకు సహాయకుడిగా ఉన్న విధానం బట్టి మన ప్రభుని మనం స్తుతించుకుందాం. 105వ కీర్తన మొదటి 4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రార్థన చేసుకుని. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోక తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవుడు కనుక నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. మమ్మల్ని ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుని మా ప్రభువు కనుక నైనా నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నైనా నీవే సమస్తమునకు ఆధారభూతుడవు, నేను మా స్తుతులకు యోగ్యుడవు. స్తుతులు అందుకునే మా ప్రభుడు, అందును బట్టి మీకే స్తుతులు. మరి ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క వాక్య భాగాలను బట్టి మీకు వందనాలు చేస్తున్నా. అవును ప్రభా, నేను స్తుతి ఎంత ప్రాముఖ్యమైనదో, ఆరాధన ఎంత శ్రేష్టమైనదో నీ పరిశుద్ధ వాక్కులో మా కొరకు రాసి ఉంచారు. నీకు వందనాలు. అలాగను నేను స్తుతించి ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించి మా స్తుతుల మీద ఆశ్రయుడు కమ్మని, మా స్తుతులను ప్రభా ఆస్వాదించే ధన్యతను కూడా మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ మాటలో ప్రభు కాపుదల మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆయనే మనలను మరి కాపాడే దేవుడిగా మనకున్నాడు. చూడండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. కృతజ్ఞత. గతించిన మరి కాలంలో, వారంలో అనేక పరిస్థితులు గుండా మనం ప్రయాణించి ఉండగా ఈ పరిస్థితులన్నిటి నుంచి కాపాడి నడిపించాడు కనుక ఆ ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలానే కాదు, ఆయన మరి కార్యాలు, ఆయన చూపిన ప్రేమ కానీ, ఆయన చూపిన మహిమోన్నతమైనటువంటి సహవాసం కానీ మనం మరవకుండా మనం అనుభవించిన ఈ సహవాసాన్ని గురించి ఇతరులకు తెలియచేయాలి. అదే విషయం చెప్తున్నాడు. జనములలో మనుష్యులలో ఆయన చేసిన కార్యాల మీద తెలియచేయాలి. స్తుతించండి. ఈ స్తుతి కృతజ్ఞతాస్తుతి అయి ఉండాలి. ఆయన నామము మరి ప్రకటన చేయండి. స్తుతించండి, ప్రకటించండి. అలానే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని తెలియచేయండి. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడదు. మొదటి వచనంలో ఈ 3 కార్యాలు ప్రభు మహిమ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన సన్నిధి కొరకు మనం చేయగలిగితే దానికి చెందిన దీవెనలు దేవుడు మనకిస్తాడు. దానికి చెందిన ఆశీర్వాదాలు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. కనుకనే మనం మర్చిపోకూడదు కృతజ్ఞతాస్తుతి. గడిచిన వారం అంతా, గడిచిన కాలం అంతా, నీ బ్రతుకు దినాల్లో ప్రతి సమయంలో నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. రాత్రి అనక పగలనక మరి ఏ స్థితిలో నీ ఉన్నా, ఏ పరిస్థితుల ప్రభావం నీ మీద ఉన్నా, నువ్వు ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నా, అందులో ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఇస్తున్నాడు. ఆయన కృపలో నిన్ను నడిపింప చేస్తున్నాడు. కనుక ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతిలో మరి మనం చెల్లించాలి. అలానే ఆయన నామములో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగితే, యేసు నామంలో నీ లేచి నడువు అన్నాడు. యేసు నామంలో లేచి నడువు అనగానే
ఆ కుంటివాడు లేచి నడిచాడు. అవును, ఆ నామంలో అంత శక్తి ఉన్నది, అంత ప్రభావం ఉంది. కనుక మనం కూడా ఆ శక్తిగల నామాన్ని, ప్రభావవంతమైన నామాన్ని అనేక మధ్యలో ప్రకటించాలి. అంతేకాదు పిల్లరా, ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు, మనకిచ్చిన సంతోషం, మనకిచ్చిన సమాధానం, మనకిచ్చిన ఆనందం, మనకిచ్చినటువంటి సకల ఆశీర్వాదాల గురించి మనం ఇతరులకు తెలియచేయాలి. ఆయన కార్యాలు గంభీరమైన కార్యాలు, మన జీవితాల్లో మనను మరి అద్భుతమైన సహవాసంలో నడిపించేటువంటి కార్యాలు ఆయన చేస్తున్నాడు. అటువంటి ప్రభు చేసిన మేలులను మరొక, ఆయన చేసిన ఆ కార్యాలను మరొక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు వింటున్నాం. కనుక ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని మరి ప్రభుని ఆరాధించుకుందాం. కృపా కనుగ్రహం కలిగిన మా పరలోక తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు పొందిన శక్తి కలిగిన మా ప్రభువా, బలం కలిగిన మా పరిశుద్ధుడా, సర్వోన్నత స్థలములలో మహిమను పొందుకున్నవాడా, నీ పరిశుద్ధ పాదాల పొందిన ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం తీసుకోండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మను మాతో ఉంచండి. మీ కార్యములను మేము అనుభవించి తద్వారా మేలులు పొందుకునే వారంగా మీ సహాయం తెచ్చండి. నీ కార్యాలు ప్రభు, నీ ఘనమైన కార్యాలు, నీ ఉన్నతమైన కార్యాలు మేము అనుభవించగలిగే స్థితిని మాలో ఉంచండి. మేము అనుభవించి వాటి ద్వారా నిన్ను మహిమపరిచే కృపను కూడా మాకు తెచ్చండి. ఇటువంటి ఆరాధన సమయంలో ప్రభు, మేము నిన్ను మరొక నిన్ను స్తుతించే ధన్యత కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడు యోగ్యుడైన మా ప్రభు, నీకు వందనాలు. నీ యోగ్యతను బట్టి అయ్యా మమ్మల్ని కూడా యోగ్యులుగా మార్చండి. మమ్మల్ని కూడా మీ సన్నిధిలో జీవించే బిడ్డలుగా మీరు మార్చండి. దేవాదిస్తూ ఇటువంటి దీవెనకరమైన సమయాన్ని మాకు ఇచ్చే దేవుడు కనుక ఆయా మమ్మల్ని మీరు బలపరిచి మీరు మహిమ పొందుకోమని మీ సన్నిధిలో మమ్మల్ని దాచి ఉంచండి. ప్రతి విధమైన పాపాన్ని జయించే ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని దుష్ట శక్తులను యేసునామములో బంధిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మన ఆత్మీయ జీవితానికి కావలసిన ప్రతి దీవెనకరమైన అంశాన్ని ఇందులో రాసి ఉంచాడు. మన యొక్క నడవడిక కానీ, మన జీవన విధానం కానీ, మనకు కావలసిన ప్రతి విధమైనటువంటి పరిస్థితులు కానీ ఏవైనా ఈ గ్రంథంలో మన కొరకు ప్రభు రాసి ఉంచాడు. అలా భక్తులు కొంతమంది దేవుని సన్నిధిలో శ్రేష్టమైన జీవితాన్ని గడిపిన వారి జీవిత విధానంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా అనేకమైనవి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. అలాంటి భక్తుడు ఒక సందర్భంలో ఎదుర్కొన్న విషయం, ఆయన అనుభవించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండంలో అబ్రహాం, అతని పేరు అబ్రహాముగా మార్చబడక ముందు అబ్రాము అనే పేరు. ఈ అబ్రాము దేవుని వాక్యంతో దర్శించబడ్డాడు. మీరు మొదటి వచనం చూస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కీడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రహామును దర్శించి దేవుడు మరి మొట్టమొదటిగా అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, అబ్రామా భయపడకు. అబ్రాహాముకి దేవుడు ఒక ఆదరణ కలిగించే మాట. ఎందుకు భయపడుకున్నాడు? అప్పటికి అబ్రాహాము భయాందోళనలో ఉన్నాడా? అప్పటికి అబ్రహాము ఏదో విషయాన్ని ఆలోచించి భయపడుతూ ఉన్నాడా? ఏమి పరిస్థితి అంటే 14వ అధ్యాయంలో అద్భుతమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన మరి అబ్రహాము జయించాడు.
సొదొమ గొమొర్ర రాజులు అబ్రహాము బంధువర్గం మీద దాడి చేసి వారందరినీ చెరగా తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి జయించినటువంటి జయవీరుడిగా తిరిగి వచ్చినప్పుడు అబ్రాహాముకు కలిగినటువంటి ఆ ఆహ్వానం, ఆ జయోత్సాహములు కలిగిన ఆహ్వానం అద్భుతమైన ఆహ్వానం. అప్పుడు మరి మెల్కీసెదకు దేవుని కృప చేత మెల్కీసెదకు అబ్రాహామును దర్శించి దైవాశీర్వాదాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. మీరు చూడండి 18వ వచనం 14వ అధ్యాయంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అబ్రాహామును ఆశీర్వదించి, ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైతే సొదొమ రాజుల్ని అక్కడ ఉన్న అపవాది శక్తుల్ని అబ్రాహాము జయించాడో ఆ జయ జీవితం దేవునికి మహిమకరమైన జీవితంగా మలచబడింది. అలాగే మనం కూడా పిల్లరా మన జీవితాల్లో అపవాది క్రియల్ని జయించగలిగితే ఆ జయ జీవితంలో మనం దేవుణ్ణి ఘనపరచగలిగే వారమే ఉంటాం. ఆ జయ జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే అబ్రహాము ఆ విషయంలో జయించి షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదకును ఎదుర్కొన్నాడో అక్కడ ఆ మెల్కీసెదకు యాజక ధర్మాన్ని జరిగించేటువంటి అతడు ద్రాక్ష రసాన్ని రొట్టెను తెచ్చి ఇచ్చాడు. ఈ విజయము అపవాది మీద విజయం. పిల్లలు మీరు గమనించండి, ఈ సంఘటన ఆత్మీయంగా మనం కానీ పోల్చుకుంటే, మనకి అన్వయించుకుంటే, పాపమును జయించినటువంటి వాడు అపవాదిని జయించాడు కనుక యేసు రక్తములో వాడు కడగబడిన వాడు అనేటువంటి సాదృశ్యమైనటువంటి మాటలు, బలమైన వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో ఉండవు కనుక అట్టి జయము కలిగిన వాడు, అపవాదుని ఓడించిన వాడు దేవుని కుమారుడుగా మార్చబడిపోతున్నాడు. అలా దేవుని కుమారుడుగా మార్చబడిన వాడు ఆయన యొక్క బల్లలో పాలు పంచుకునే ఆధిక్యత కలిగిన వాడే అంటున్నాడు. అలా అబ్రాము మరి మొట్టమొదటిగా ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకున్న స్థితిని మనం చూస్తున్నాం. అంటే ప్రభు చేత ఎన్నిక చేయబడినవాడు, ప్రభు చేత అంగీకరించబడినవాడు అబ్రాము. అతని యొక్క విజయము ప్రభు గుర్తించాడు. ప్రభు ఆ విజయాన్ని బట్టి యాజకుని పంపి ఓ చక్కటి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని ఆశీర్వాదం? భూమికిని ఆకాశమునకును సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. గొప్ప ఆశీర్వాదం. అలా ఆశీర్వాదాన్ని ఇచ్చి నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి బల్ల ఆరాధన క్రమం, రెండవది స్తుతి ఆరాధన. ఇది ఎక్కడికి వెళ్ళి మరి వచ్చింది అంటే విజయంలో నుంచి వచ్చింది. అపవాది మీద విజయంలో నుంచి వచ్చింది. పిల్లరా, విజయంలో స్తుతిని మనం ప్రభువుకి అర్పించాలి. ఆ విజయంలో యేసు శరీరానికి మరి రక్తానికి సాదృశ్యమైన ఆ రొట్టెలోను ద్రాక్షారసంలోను మనం పాలు పంచుకోండి. ఇది ప్రభు మనకు బోధించే అద్భుతమైన బోధ. ఈ బోధను మనం అందుకొని ప్రభునామాన్ని కనపరచాలి. ఇవన్నీ జరిగినాయి. ఆ సందర్భంలోనే అబ్రహాముకి ఒక మంచి పని ఎవరు నేర్పలేదు, ఎవరు బోధించలేదు, ఎవరు అతను తెలియచెప్పలేదు. అయితే తను మరి దేవుని నామాన్ని కనపరిచే క్రమంలో ప్రభుకి ఆయన చేయవలసిన క్రియ ఏమిటో జ్ఞాపకం వచ్చింది. వచ్చి అతడు మరి ప్రభు నామాన్ని ఘనపరిచే క్రమంలో దశమ భాగాన్ని అర్పించి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఆ ప్రభు బిడ్డలైన వారు, ఆయన రక్తంలో కడబడిన వారు, ఆయన రొట్టె మాంసాలలో పాలు పంచుకున్నటువంటి వారు, యాజకుని చేత దీవించబడిన వారు, వారి యొక్క మరి భాగంలో ప్రభుని భాగాన్ని మన ప్రభుకి చెల్లించవలసిన వారు వింటున్నాం. ఆ భాగం దేవుని చేత అంగీకరించబడుతుంది. ప్రభు చేత అది కొనియాడబడడానికి, ఆయన పరిచర్యకు అది ఉపయుక్తమైంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించవలసిన వారు వింటున్నాం. చూడండి, ఎప్పుడైతే ప్రభువు స్తుతించబడును గాక అని చెప్పబడిందో అప్పుడు అతను, చూడండి 20వ వచనం 2వ భాగం, అప్పుడు అతడు అన్నిటిలో
అతనికి 10వ వంతు ఇచ్చెను. ఎవరు ఏ బోధ చేయలేదు. నిజమైన మార్పు హృదయంలో కలిగితే, నిజముగా దేవుని చేత ఆకర్షించబడితే, ప్రభు చేత ఎన్నిక చేయబడితే, మనం ఏమి చేయాలో దేవుని కొరకు అది చేసే మనస్సు కూడా మనకిస్తాడు. కనుక అబ్రహాం వెంటనే రక్తమాంసాల్లో పాలు పొందిన ఘట్టాన్ని చూసాం, ప్రభుని స్తుతించిన ఘట్టాన్ని చూసాం, సమర్పణ జీవితాన్ని చూస్తున్నాం. తన భాగం దేవుని భాగం దేవునికి. ఈ సమర్పణతోనే అబ్రాము కొనసాగుతున్నాడు. ఆ తరువాత మరి 15వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి జరిగిన తరువాత, ఈ సంఘటన, ఈ మేలుకరమైన విషయం జరిగిన తర్వాత దేవుని వాక్యం అబ్రహామును దర్శించి, అబ్రహామా భయపడకు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమై ఉన్నాను, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవుడు ఒక బహుమానాన్ని అబ్రహాము కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే ప్రభు ఆయన ప్రేమించే వారికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో వాటికి అనుగుణంగా వాటిని సిద్ధపరిచి ఉంచుతూ ఉంటాడు. ఏది మనకి ప్రభు ఇవ్వడానికి సంకల్పించాడో, ఏది మనకు అవసరమో అది ఆయన ఇస్తాడు. చూడండి, కీర్తన కూడా చెప్తాడు. 31వ కీర్తన 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అలా అబ్రహాంకి దేవుడు ఒక మేలైన క్రియను సిద్ధం చేశాడు, మేలైన క్రియను వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ విషయంలో నువ్వు భయపడకు. నువ్వు ఆందోళన చెందుతున్నావేమో, నేను శత్రువును జయించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన సహవాసం నాతో ఉంది, కానీ నేను సంతానం లేనివాడుగా మిగిలిపోయానే అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండొద్దు. నువ్వు భయపడకు, నేను వాగ్దానం ఇచ్చిన వాడను, నెరవేర్చేవాడను నేనే, నువ్వు భయపడకు అని అబ్రహాముతో మాట్లాడటం మనం గమనిస్తున్న పిల్లరా. ఇటువంటి వాగ్దానం, ధైర్యపరిచే మాటలు, ఇటువంటి బలపరిచే మాటలు దేవుడు ఆయన బిడ్డలైన వారికి మరన్ని వేళ అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడండి, ఇంకో సందర్భం చూస్తే 26వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం చూస్తే, ఇక్కడ ఇంకొక దైవజనుని మరి దీవిస్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఎవరితడు అంటే మరి ఇస్సాకు. 26, 23, 24 వచ్చినాడు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళును. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. లేదా ఈ భయపడకు అనేది సర్వసాధారణంగా ప్రతి మనుషుడు ఏదో సందర్భంలో ఏదో విషయంలో భయపడుతూనే ఉంటాడు, ఆందోళన చెందుతూనే ఉంటాడు. ఈ ఆందోళన విషయంలో ఇస్సాకును దేవుడు దర్శించాడు. నిజానికి ఇస్సాకు పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో తెలుసా? ఆయన పంట విత్తాడు. శత్రు దేశంలో ఉన్నప్పుడు శత్రువుల మధ్యలో పంట విత్తాడు, ఫిలిస్తీన్ల మధ్యలో పంట విత్తి ఆ దేశమందు అన్నాడు దేవుడు. చూడండి 12వ వచనం, ఇస్సాకు 26, 12 ఆదికాండం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆశీర్వాదం. మరి శత్రువు మధ్యలో ఉన్నప్పుడు, శత్రువుల సమక్షంలో మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఎంత దీవెనకరమైందో మీరు గమనించండి. వారు గుర్తెరుగులాగున్నా, భయపడకు ఇస్సాకు, నీవు భయపడకు, నీ తండ్రిని బట్టి నేను నిన్ను దీవిస్తున్నాను, అబ్రాహామును బట్టి నేను ఆశీర్వదిస్తా ఉన్నాను, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, నువ్వు ఇక్కడే భయపడక ఉండు, నీ అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పిల్లరా, మనల్ని బట్టి ఎవరైనా ఆశీర్వాదాన్ని అందుకుంటున్నారా? మన జీవితాన్ని బట్టి ఎవరైనా దీవించబడుతున్నారా? ఇస్సాకు అన్నాడు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాను, నా దాసుడైన అబ్రహాము అన్నాడు దేవుడు. అవును, అబ్రహాము అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, దేవునికి దాసుడిగా మార్చబడ్డాడు. ఆ దాసుడిగా ఉన్నటువంటి వాడు దేవుని యందు భయభక్తి కలిగినవాడు. అందుకని ప్రభు అంటాడు, భయపడకు. ఎన్నో సందర్భాల్లో ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహామా, నువ్వు భయపడకు, నీ బహుమానము అత్యధికం అవబోతుంది, నేను ఒక బహుమానం ఇస్తానన్నాను. ఎందుకు ఆలోచిస్తున్నావు?
తగిన కాలంలో తగు రీతిలో నేను అనుగ్రహించేవాడను. నువ్వు భయపడకు, ఆందోళన చెందకు, ధైర్యంగా ఉండు, ప్రార్థన జీవితంలో ముందుకు సాగి వెళ్ళు అని దేవుడు బలపరుస్తున్నాడు. ఓ సందర్భంలో దానియేలు కూడా ఇలానే మరి ఉన్నప్పుడు దానియేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. చూడండి 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే దానియేలు శ్రమలో, దుఃఖములో, వేదనలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏ మనుషుడు సహాయం చేసినా మరి సహాయం దొరకదు, అందదు. అది కేవలము దేవుడే సహాయం చేయవలసిన వాడైనాడు. దేవుడే ఆ పరిస్థితిలో ఆదుకోవలసిన వాడైనాడు. ఇలా పిల్లరా, మరి దానియేలు దేవుని సముఖంలో ఒక విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు దేవుడు దర్శించాడు. దానియేలు భయపడకము, నీవు తీసుకోవాలని, నీవు తెలుసుకున్నాడని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడనివి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితని. నువ్వు తెలుసుకో, నీ మనసు అప్పగించావు. భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను. నేను బలపరచువాడని నేనే, ధైర్యపరచువాడు నేనే. అబ్రహ్మా భయపడికని అబ్రాహాముతో చెప్పాడు, ఇస్సాకు భయపడికని ఇస్సాకుతో చెప్పాడు, దానియేలుతో కూడా భయపడకని చెప్తున్నాడు. నేను నీకు కీడెము, నీకు దుర్గము, నిన్ను కాపాడువాడను నేనే, నీ బహుమానము అత్యధికము కాబోతుంది అన్నాడు. ఈ సందర్భంలో నీ బహుమానము అని ప్రభు చెప్తున్నటువంటి అబ్రాహాముతో చెప్తున్న ఈ మాట ఏమైండొచ్చు అంటే, తనకి ఇస్తానని వాగ్దానం చేసిన సంతానం విషయం, తనకి ఇస్తానని వాగ్దానం చేసిన సంతాన విషయంలో ఏదో దిగులు పడుతున్నట్టుగా ప్రభు గమనించాడు. నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు, ఆందోళన చెందకు. నీకు నేను వాగ్దానం చేశాను కదా, ఆ బహుమానం అత్యధికమవుతుంది. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చేటువంటి గర్భఫలం, దేవుడిచ్చే బహుమానం అని మరి మనం చూస్తున్నాం. అలానే అబ్రహాము విషయంలో ప్రభువు చేసిన వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అంటే, నీవు భయపడకు, నువ్వు చింతించుకు, నేను నీకు వాగ్దానం చేశాను, నీకు సహాయకుడిగా నేను ఉంటాను, నేను నడిపిస్తాను అని ధైర్యపరుస్తున్నాడు పిల్లరా. అలా భక్తులు వారి వారి అనుభవాల్లో, వారి వారి జీవిత విధానంలో, వారి ఎదురుపడినటువంటి సమస్యలలో, పరిస్థితులలో ఏ రీతిగా ప్రభు దగ్గర ప్రార్థించారో మనమును ఆ రీతిగా ప్రార్థించి దైవాశీర్వాదాన్ని పొందుకోవాలని ఈ సంఘటనలు మనకి ధైర్యపరుస్తున్నాయి, ఈ సంఘటనలు మనకి బయలుపరుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అబ్రాహాము చేసిన పని ఏంటి? 15వ అధ్యాయంలో అద్భుతమైన అనుభవం దేవునితో అబ్రాహాముకు ఉంది. అబ్రాహాము దేవుడు దర్శించాడు కదా, మాట్లాడు కదా. ఆ మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, నీవు బలి అర్పణ చేయాలి, నీవు బలి అర్పణ చేయాలి అటువంటి ఆ మాటను మా దేవుడు మాట్లాడి ఈ బలి అర్పణ విషయం ప్రస్తావన తీసుకువచ్చాడు. చూడండి, అక్కడ నేను సంతానం లేని వాడని ఉన్నాను, ఎన్ని చేసినా నాకు ఎందుకు ప్రభా, నీవెంత దీవించినా నా పని ఏంటి అని అతడు దిగులు పడుతున్నప్పుడు అప్పుడు అంటాడు, అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం వేయలేదు కనుక నా పరివారంలో ఎవడో ఒకడు నాకు వారసుడు అవుతాడు, ఎందుకయ్యా నాకు ఇదంతా అని అతడు వాపోతుంటున్నాడు. ఆ వాపోతున్నప్పుడు దేవుడు అతను దర్శించి, నేను నీకు లెక్కించే 5వ వచనం, ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవును అని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, నీ సంతానము నక్షత్రముల కన్నా, ఆకాశ నక్షత్రాల కన్నా విస్తారంగా నేను ఇస్తాను, అది నీ బహుమానము అధికమవును అని చెప్పాడే. ఈ బహుమానం విషయమే చింతిస్తున్నాడు ఈయన. ఈ బహుమానం సంతాన విషయమే అబ్రాహాము దిగులు పడతా ఉన్నాడు, ఆందోళన ఉన్నాడు. అందుకని దేవుడు దర్శించి, నువ్వు శత్రువుని జయించావు, అపవాదుని జయించావు, ఆ సొదొమ గొమొర్రా రాజును జయించావు, నువ్వు విజయ విహారం చేస్తున్నావు, విజయం నీదే, జయము నీదే. ఎందుకు ఆందోళన, ఎందుకు భయం? నేను నీకు తోడై ఉన్నాను కదా, నేను నిన్ను దర్శిస్తున్నా కదా, నేను బలపరుస్తున్నాను కదా అని ప్రభు అతనితో మాట్లాడి అతన్ని బలపరిచి ధైర్యపరిచి అంటాడు, చూడు ఒకసారి అని బయటికి పిలుచుకొచ్చి ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు. దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధం చేసిన మేలులైనా ఆశీర్వాదాలైనా లెక్కించాలి అంటే అది మన వల్ల కాదు పిల్లరా.
మన విశ్వాస జీవితాన్ని బట్టి వాటిని పొందుకోవటమే తప్ప మనం లెక్కించుకునే విస్తారంగా సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు. ఏ కొరత లేకుండా ఇస్తాడు. నమ్మటం మన వంతు, ఆశీర్వాదం ఇవ్వటం ఆయన వంతు. ఇచ్చేవాడు మనకి సమీపంగా ఉన్నాడు. అబ్రాహాము దర్శించి విస్తారం అన్నాడు. దీనిని నమ్మినట్లయితే ప్రభు ఆశీర్వాదాన్ని మనం మరి పొందుకోవడానికి సంసిద్ధంగా ఉండవలసిన వారు. అప్పుడు ఆయన అంటాడు 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది నమ్మాడు, ప్రభుకి నీతిగా ఎంచబడింది. పిల్లరా, నమ్మటం అనేది ప్రభు యేసయ్య మరి మన జీవితాల్లో బోధిస్తున్నాడు. మరే మార్తల విషయంలో లాజరు చనిపోయినప్పుడు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. పిల్లరా, అపనమ్మకం కాదు. మన ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రభుతో నడుస్తున్నప్పుడు, దేవుని కార్యాలలో మనం ఉంటున్నప్పుడు మనం ఈ విషయంలో భయపడక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద నమ్మకం ఉంచి మనం ప్రభు చిత్తాన్ని గ్రహించవలసిన వారు పెంచున్నాం. చూడండి, ఆ సమయంలో దేవుడు అబ్రాహామును దర్శించిన సమయంలో మరి అది నమ్మకంగా కుదిరిపోయాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు 8-9 వచనం చూడండి. అప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియననగా, అప్పుడు ఆయన బలి అర్పణ సిద్ధపరిచాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, నీవు పిల్లరా 3 ఏళ్ల పెయ్యిని, 3 ఏళ్ల మేకను, 3 ఏండ్లు పొట్టేలును, 1 తెల్ల గువ్వను, 1 పావురు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పిల్లలు మీరు గమనించండి, పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రభు చెప్పినట్టుగా బలి అర్పణకు ఈ బలిని అర్పించడానికి ఆయన చెప్పిన పశువుల్ని సిద్ధం చేశాడు. బలి పశువులు సిద్ధం చేసి వాటిని ఖండించి 2 ముక్కలుగా చేసి ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టాడు. పక్షులను ఖండించలేదన్నాడు. పిల్లలు గమనించాలి. ఎదురుగా పెట్టి దేవుని సహాయం కొరకు ఈ అర్పణ స్వీకరించడానికి కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుని అర్పణ స్వీకరించాలి, ఇది అంగీకారం కావాలి, ఇది అంగీకారం యోగ్యంగా ఉండాలి. ఈ బలి అర్పణ పిల్లల అలా చూస్తున్నప్పుడు గద్దలు వచ్చి వాటి మీద వాలడం ప్రారంభిస్తూ 11వ వచనం, గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించేంత వరకు, ప్రభు దానిని మరి స్వీకరించేంత వరకు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మనది. ఏ దుష్టుడు అక్కడ ప్రవేశించి ఆ బలిని చిన్న భిన్నం చేయకుండా, ఆ బలిని అపవిత్రపరచకుండా, గద్దరు లాంటి ఆకాశ పక్షులు, అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, క్రియలు ఏవి కూడా ఆ బలిని మరి దేవునికి అపవిత్రమైనదిగా చేయకుండా పవిత్రమైనటువంటి బలియాగంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. ప్రభుని ఎంచుకున్నాడు, నేను తన యొక్క కుమారుడుగా అంగీకరించాడు, ఆయన రక్త మాంసాల్లో భాగాన్ని ఇచ్చాడు, ఆయన్ని స్తుతించే వరుసలో ఉంచాడు. నీవు దేవునికి కానుక ఇచ్చే సమర్పణ జీవితం కలిగి ఉన్నావు. అట్టి సమర్పణ జీవితాన్ని కలిగిన నీవు దేవునికి అబ్రాము ఇచ్చినటువంటి బలివలే నిన్ను బలిగా ఇచ్చుకోవాలి. ఆ అబ్రాము ఆ యొక్క ప్రభు చెప్పినట్టు 3 ఏండ్ల పెయ్యి, అలానే 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు. పెయ్యి అంటే ఇది మరి ఆవు దూడ, మేక, పొట్టేలు. ప్రభు కోరుకున్నటువంటి అర్పణ. ఆ అర్పణ అబ్రాము దేవునికి ఇచ్చాడు. ఆయన సన్నిధిలో అబ్రాము నిలబడున్నాడు. ఆ బలిని దేవుడు అంగీకరించాలి. బలియాగాన్ని ప్రభు స్వీకరించాలి. ఆ బలియాగాన్ని ప్రభు అంగీకరించినట్టుగా ఒక నిదర్శనం కావాలి అబ్రాము. అలానే పిల్లరా, ఆ సన్నిధిలో మరి బలి అయిపోవాలి. మరి దీన్ని మనం ఆత్మీయంగా అన్వయించుకుంటే, ఆత్మీయంగా మన దీనిలో భావన మనం చూసుకుంటే,
మనము కూడా మన శరీర ప్రాణ ఆత్మలను దేవునికి బలిగా ఇవ్వాలి. పెయ్యి, మేక, పొట్టేలు, మన శరీరం, మన యొక్క మనసు, మన ఆత్మ, మరి సమస్తము కూడా మన దేవునికి బలిగా ఇచ్చేసుకోవాలి. అందుకని దీనిని అన్నాడు, ఒక విశ్వాసి దేవునికి అర్పించే బలి ఏమిటంటే, ఒక విశ్వాసి, ఒక దేవుని కుమారుడు, దేవుని పరిచర్యలో భాగం కలిగిన వాడు, దేవుని ఇష్టానికి లోబడిన వాడు, అబ్రాహాము వలె అపవాదిని జయించిన వాడు, అబ్రాహాము వలె ప్రభు బలలో పాలు పంచుకున్నవాడు, స్తుతులలో భాగాన్ని పంచుకున్నవాడు, దేవునికి బలి అర్పణ ఇచ్చి కనిపెడుతున్నటువంటి వాడు, ఒక విశ్వాసి తన జీవితంలో ఇవ్వాల్సిన బలి ఏమిటంటే, నీ శరీరమే సజీవ యాగంగా దేవునికి బలి అర్పణ చేయాలి. ఈ విషయాన్ని రోమా పత్రికలో మనం గమనిస్తూ ఉంటాం. పిల్లరా, ఓ విశ్వాసి, నా ప్రియులరా, మరి ఈ మాటను మనం గమనించాలి. అబ్రాహాము దేవునికి బలి అయిపోయాడు, బలి ఇచ్చాడు, ఆయన కోరుకున్న బలి అర్పణించాడు. మరి నీవు నీ జీవితాల్లో దేవునికి బలిగా అయిపోవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తం. ప్రభు కోరుకున్నాడు, ప్రభు ఆశించాడు, ప్రభు ఆజ్ఞాపించాడు. నీలో ఆ యొక్క సమర్పణ అనుభవం రావాలని, సమర్పణ అనుభూనికి రావాలని ఆ వాటిని 2 ముక్కలుగా ఖండించాడు. పిల్లరా, మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం అంటే మనం బలిగా అర్పించబడటం, విరిగి నలిగిన మనస్సును దేవునికి అర్పించడం. మరి ఆ యొక్క శ్రమలలో, శోధనలో విజయాన్ని పొందుకొని, అపవాది మీద జయాన్ని పొందుకొని ఆయనకు సమర్పించుకోవడమే ఈ సమర్పణ జీవితం. సజీవ యాగముగా, దేవునికి ఉపయుక్తమైన యాగంగా, ఆయన చేత అంగీకరించబడే యాగంగా పిల్లరా మనమే దేవునికి సమర్పించుకోవాలి. ఈ సమర్పణ జీవితం విశ్వాసికి కావాలి. విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆశించే రీతిగా ఆ బలైపోవాలి. ఈ బలియాగము కొరకే నువ్వు సిద్ధపరచబడ్డావు. ఈ బలియాగం కొరకే ప్రభుని ఎంచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఈ బలియాగం చేసిన వారినే దేవుడు పిలుస్తున్నాడు. ఈ బలియాగంలో పాలుభాగాన్ని పొందుకున్న వారినే దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, బలి అర్పణ చేత ఎవరైతే ప్రభుత్వం నిబంధన చేస్తారో ఆ నిబంధన చేసిన వారు దేవునికి కావాలి. ఆ నిబంధనలో మరి దేవుని చేత ఆ పట్టబడిన వారు, అర్పించబడిన వారు ఆయనకి కావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన చిత్తానికి లోబడి ఉన్నారో వారు దేవుని చేత పట్టబడారు. చూడండి, కీర్తన గ్రంథంలో 50వ కీర్తన 4-5 వచనాలు చూస్తే ప్రభు అంటాడు, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. బలి అర్పణ చేయబడిన వాళ్ళారా, నా కోసం బలైపోయిన వాళ్ళారా, నా నిమిత్తం నలగొట్టబడిన వాళ్ళారా, నా నిమిత్తం విరగొట్టబడిన వాళ్ళారా, నా నిమిత్తము చిత్రవద చేయబడిన వాళ్ళారా, రండి, నేను మీకు న్యాయం చేస్తాను, న్యాయముని మీకు చేస్తాను. మీకు నేను న్యాయవంతుడిని కనుక మీలో నీతియుక్తమైన జీవితం మీలో కలగాలి. కాబట్టి మీరు రండి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారు ఉండాలి. మీలో అపవిత్రత ఏమాత్రము ఉండకూడదు. మీ జీవితాలు పరిశుద్ధంగా మీ దేవునికి అర్పించాలి. ఈ బలి దేవుడు కోరుకునే బలి. నీవిచ్చే బలి బాగానే ఉంది, ఆ బలి దేవునికి ఇష్టమేనా, అది అంగీకారమేనా నువ్వు గ్రహించాలి. ఏమైనా గద్దలు వాడుతున్నాయేమో, నువ్వు బలి అర్పించిన తర్వాత నీ మీద, నీ సజీవ యాగంగా ఇచ్చిన ఈ యొక్క శరీరం మీద ఏమైనా పాప తలంపులు, పాప ఆలోచనలు, అపవాది మరి క్రియలు నీ మీద ఏమైనా వాడుతున్నాయేమో, అవి వాడకుండా వాటిని తోలివేయాలి. పిల్లరా, నీ జీవితంలో ప్రప్రథమంగా నువ్వు చేయవలసిన పని, ప్రభుకి సమర్పించబడిన తర్వాత, నువ్వు బలి అయిపోయిన తర్వాత ఈ బలియాగమైన శరీరం మీద ఏమైనా లోకపు గాలులు, తలంపులు, ఆలోచనలు వచ్చి ఈ శరీరాన్ని అపవిత్రపరచకుండా నీవు కాపుదల చేసుకోవాలి. ఆ గద్దల్ని, ఆ కాకుల్ని, వాటిని తోలివేయాలి. ప్రభు సన్నిధిలో సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి.
ప్రభు సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ప్రభు చిత్తాన్ని ఎరిగిన బిడ్డలుగా నీవు ఉండాలి. ప్రభు కృప కొరకు, సహవాసం కొరకు ఎదురు చూస్తున్న వానిగా నీవు ఉండాలి. అట్టి జీవితం నీకున్నదా? అబ్రాహాము దేవుని సన్నిధిలో ఆ జీవితం కొరకే ప్రయాసపడుతున్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, బలిచ్చాడు. ఆ బలిని ప్రభువు అంగీకరించేంత వరకు వేచి ఉన్నాడు. ఈ మధ్యలో ఆ బలిని తినడానికి, అపవిత్రం చేయడానికి అపవాది పన్నిన పన్నాగంలో భాగంగా గద్దలు వాళ్తున్నాయి. చూడండి అక్కడ చక్కటి మాట 11వ వచనంలో, గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. జాగ్రత్త. మన జీవితాన్ని అపవిత్రపరిచే తలంపులు, ఆలోచనలు మనలో, మన మనసులో మరి నిలయం కోరుకొని నివసించడానికి, మన మనసును స్వాధీనం చేసుకోవడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి అవి ప్రాకులాడుతున్నట్లయితే వాటిని నీలోని వాటిని తోలివేయాలి. నీ లోనికి రాకుండా, ఆ బలిని అపవిత్రం చేయకుండా, ఆ బలిని మరి పాడు చేయకుండా వాడిని తోలేయాలి. నువ్వు ఉంచడానికి వీలు లేదు. ఇది నిజమైన సమర్పణ జీవితం. అలా పిల్లరా, మనల్ని మనం ప్రభుకి సమర్పించుకోవటం దేవునికి ఇష్టం. చూడండి, హెబ్రీ పత్రికలో ఇటువంటి అర్పణ విషయంలో ప్రభు ఒక మాట రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 21, 22 వచనాలు చూస్తే ఈ బలి ఎంత శ్రేష్టమైన దానిగా ప్రభు అంగీకరిస్తున్నాడో, ఈ బలి ఆయనకి ఎందుకు ఉపయోగపడుతూ ఉందో రాస్తున్నాడు. చూడండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనసాక్షికి, చక్కటి మాట, మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానంలోకి చేరుదుము. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందుము. మన శరీరాలు సంపూర్ణమైనటువంటి యథార్థమైన పరిశుద్ధమైన హృదయాలతో మన దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే గద్దలు వస్తున్నాయి నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ ఆలోచన విధానాన్ని పాడు చేయడానికి, నీ యొక్క మరి ఆ యొక్క దీక్ష భగ్నం చేయడానికి, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి గద్దలు వాడుతున్నాయి. జాగ్రత్త పిల్లరా. మరి మనం దేవునికి అర్పణించాం, బలైపోయాం, సజీవయాగంగా సమర్పించుకున్నాం. అపవిత్రపరచాలని, దేవుని నామాన్ని అవమానపరచాలని, మన చేత అపవాది మరి ఆ యజ్ఞాన్ని పాడు చేయించాలని, ఆ బలిని అపవిత్రం చెయ్యాలని మనల్ని ప్రేరేపించినప్పుడు, ప్రోత్సహించినప్పుడు, అపవాది మాట వినక దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన కృపను అన్ని వేళలా మనం అనుభవించవలసి వారమంటున్నాం. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తాడు 2వ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రునిగా చేసుకుందాము. ఏ కల్మషం మన శరీరానికి కానీ ఆత్మకు కానీ అంటుకోకుండా పవిత్రంగా వాటిని ఉంచుకోవాలి. ఆ గద్దలు వాలి నీ సమర్పణ జీవితాన్ని, నీ బలియా కానీ నీ బలిని అవి అపవిత్రం చేయకుండా, అపవిత్రమైనటువంటి స్థితికి నిన్ను ఏడ్చకుండా నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో. నీ క్యారెక్టర్ నాశనం కాకుండా చూసుకో.
దేవునికి నీకు మధ్యలో ఉన్న బంధాన్ని పాడు చేయకుండా చూసుకో. పిల్లరా, బలి అర్పించబడింది, దేవునికి సమర్పించుకున్నావు, అంతవరకు బాగా ఉంది. ఈ సమర్పణ జీవితం ప్రభువు అంగీకరించే వరకు కాపాడుకోవలసినటువంటి ఆ బాధ్యత నీ మీద ఉంది. అందుకని గద్దలు, కాకులు, పాడు చేసే ఈ జీవులు ఏవైనా నీ మీద దాడి చేసి నీ యొక్క ఆ బలిని అపవిత్రం చేస్తున్నాయేమో, నీవు పవిత్రమైన మనస్సు కలిగి మనస్సాక్షి కలిగి ప్రార్థించి దేవుని సన్నిధిలో విజయాన్ని పొందవలసినటువంటి నీ యొక్క యజ్ఞాన్ని అవి పాడు చేస్తున్నవేమో, మలినం చేస్తున్నవేమో. జాగ్రత్త, వాటిని తోలివేయి. అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. తోలే. పిల్లల కొన్ని సందర్భాల్లో మన ప్రయాణం మనం అలా వెళుతూ ఉన్నప్పుడు కొన్ని బోర్డులు మనం చూస్తున్నాం. బివేర్ ఆఫ్ డాగ్స్, దొంగలున్నారు జాగ్రత్త అనేటువంటి కొన్ని సైన్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. అట్టి స్థలాలలో మనము జాగ్రత్తగా ప్రవర్తించకపోతే, వ్యవహరించకపోతే నష్టపోతాం. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నవి జాగ్రత్త అనే బోర్డును చూసినప్పుడు అజాగ్రత్తగా అక్కడ ప్రవర్తిస్తే నష్టపోయేది నీవే. అలానే పిల్లరా, ప్రభు చెప్తున్నాడు, నీవు అర్పించిన ఆ బలి మీద, ఆ బలియాగం మీద గద్దలు వాళ్తున్నాయి. గద్దలు వాళ్తున్నప్పుడు అబ్రాహం చేసిన పని అంటే తెలిసి పిల్లరా, ఆ గద్దలను తోలివేశాడు. వాటిని మరి అక్కడ ఉండనివ్వల. ఆ గద్దలు వాటి మీద వాలి ఆ పవిత్రమైన ఆ బలియాగాన్ని, బలి అర్పణని అపవిత్రం చేయకుండా అడ్డుకున్నాడు పిల్లరా. అలా మన జీవితాల్లో ఏదైనా అపవిత్రమైన తలంపు వచ్చినా, అపవిత్రమైన ఆలోచన మన మనస్సులోకి వచ్చినా, అది మన మనస్సును పాడు చేయకుండా, మన యజ్ఞాన్ని, మన దీక్షను పతనం చేయకుండా మనం ఆ ఆలోచనని వెంటనే త్రోసివేయాలి. ఆ ఆలోచనని వెంటనే నెట్టివేయాలి. ఆ గద్దలు తోలివేయాలి. పిల్లరా, ఇవి ప్రభు సన్నిధిలో ఉండవలసినవి కావు, దేవుని చేత అంగీకరించబడవలసినవి కావు అవి, ఈ గద్దలు లాంటివి. అందుకని వాటిని తోలివేయాలంటే నువ్వు అలర్ట్గా, మెలకుగా ఉండాలి. ఏ క్షణాన ఏ గద్ద లాంటి అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపు ఆ వాడుతూ ఉందో అది నువ్వు గమనించడానికి అలర్ట్గా ఉండాలి. బీ అలర్ట్. అందుకనే జాగ్రత్త అనే పదాలు బైబిల్లో చాలా సందర్భాల్లో వాడబడింది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇటువంటి పరిస్థితులు నిన్ను హెచ్చరించేటువంటి బోర్డ్స్ అవి, నిన్ను హెచ్చరించే మాటలు అవి, నిన్ను సరైన రీతిగా మెలకువగా ఉంచే మాటలు. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండి కనిపెడుతూ ఉంటాడో, ఆ యజమాని వచ్చినప్పుడు తగినటువంటి ఏర్పాట్లు చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి మెలకు కలిగిన జీవితాలు మనకు కావాలి పిల్లరా. ఏ గద్దలు నీ జీవితాన్ని పాడు చేయకుండా, ఏ అపవాది శక్తులు నీ జీవితాన్ని పాడు చేయకుండా, ఏ అపవాది క్రియలు నీ యొక్క బలియాగాన్ని పాడు చేయకుండా, అవి ఎటువంటి పాపమైన, ఎటువంటి శోధనైనా, ఎటువంటి భయంకర పరిస్థితి అయినా దాన్ని తోలివేయాలి. నువ్వు దాన్ని నీ మీద నివసించడానికి నువ్వు దాన్ని ఒప్పుకోకూడదు బిడ్డ. పవిత్రత ఉండాలి, నీ జీవితం పవిత్రంగా ఉండాలి. చూడండి, రోమా పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే, రోమా పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో చక్కటి మాట ప్రభు మనకు వరకు రాసి ఉంచాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దుర్నీతికి కాదు మనం అప్పగించుకోవాల్సింది పిల్లరా, అపవాదికి కాదు మనం అప్పగించుకోవాల్సింది, అపవాదికి కాదు మనం బలి ఇవ్వాల్సింది. మనను మృతుల్లో నుండి లేచినటువంటి ఆ ప్రభు మన సజీవులుగా లేపాడు. మన మీద పాపం అనే అది అధికారం చేస్తున్నప్పుడు పాపాన్ని పారద్రోలి మనను సజీవమైన వారిగా లేపాడు. ఆయనకి మీరు అర్పించుకోండి. మీ అర్పణ ఆయనకి చెందింది, మీ బలి అర్పణ ఆయనది. మీరు బలి అయిపోయింది ఆయన కొరకు, గద్దలకు కాదు. శరీరానికి, శరీర సాధన అవయవాలకి మీరు సాధనాలుగా మారకండి.
మీరు పాపానికి అప్పగించబడకండి. ఇలా మీరు బలైపోయిన మీ జీవిత విధానాన్ని, విరిగి నలిగిన మీ జీవిత విధానాన్ని అపవాదికి అప్పగించుకోవడానికి కాదు, దేవునికి అర్పించుకోవడానికి. నువ్వు అపవాదికి అప్పగిస్తున్నావా, ప్రభుకి అర్పించావా? నువ్వు అర్పణగా మారిపోయావా, లేక ప్రభు నామాన్ని మరి అవమానపరిచే రీతిగా పాపానికి మరలా పరుగులు తీస్తున్నావా? పాపానికి పరుగులు తీయదు పిల్లరా. ప్రభు సన్నిధిలో మీరు క్షేమకరమైన జీవితాన్ని మీరు జీవించాలి. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని దేవునికి అర్పించబడినటువంటివిగా మనం ఉండాలి. చూడండి 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. సజీవ యాగముగా దేవునికి ఆత్మానుసారమైన సేవ చేస్తున్నాం, శరీరానుసారమైంది కాదు. కనుక పిల్లరా, మనల్ని మనం ఆత్మానుసారమైన జీవితంలో సేవలో ఉన్నాము కనుక ఆ పరీక్ష చేసుకోవాలి. గద్దలు లాంటివి వారి మనం అప్పెత్తపరుస్తున్నావా? ఆ తలంపులు మనల్ని దేవునికి దూరం చేస్తున్నావా? ఆ ఆలోచనలు ప్రభు సన్నిధి నుంచి మనల్ని బయటికి నెట్టివేస్తున్నావా? యోధానికి జ్ఞాపకం చేసుకోండి. వాడికి ఒక ఆలోచన వచ్చింది, ప్రభుని అమ్మేయాలని. ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు, అమ్మేయాలని. అగ్రిమెంట్ చేసుకుని మళ్ళా భక్తిపరుడులా కనిపించుకోవడానికి ఆయన బలలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఆయన బలలో భాగమైన రిటర్న్ తీసుకోగానే అపవాది వాడులో ప్రవేశించాడు. పిల్లలు గమనించండి, ఆ రిటర్న్ తీసుకోగానే అపవాది వాడులో ప్రవేశించాడు. ఆ తదుపరి వాడు ఆ సహవాసంలో నుంచి బయటికి వచ్చేసాడు. అక్కడ ఉండలేక అపవాది వీడిని బాగా తొందర చేస్తా ఉంది. ఆ పరిశుద్ధుల మధ్యలో, ఆ పరిశుద్ధిని సహవాసంలో వీడు అక్కడ ఉండలేక, ఇమడలేక, ఆ పరిస్థితులు తట్టుకోలేక వీడు బయటకు వచ్చేసాడు. అది రాత్రి వేళ అన్నాడు. ఆ రాత్రి వేళ అపవాదిది. ఆ రాత్రి వేళ అపవాది యాక్టివ్గా పనిచేసే వేళ. అందుకని వాడు అక్కడ తట్టుకోలేకపోయాడు. పిల్లరా, మరి మన జీవితాల్లో అపవాది అటువంటి ప్రయత్నాలు చేసి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి వాడు ఎదురు చూస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు మనం కలిగి జీవించాలి. చూడండి, రోమపత్రికలోని 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. శరీరానుసారమైన జీవితాలు దేవుడు మనకి ముగింపు పలికి ఆత్మానుసారమైన జీవితాలు కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇట్టి జీవితం నేను కలిగి ఉన్నాను కనుక గద్దల్ని నా మీద అలౌ చేయను, నేను గద్దల బారిన పడను అని అతడు ఆ గద్దల్ని తోలివేస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం ఆదికాండం. గద్దలు ఆ కళేబరుల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. లేదా అలా మన వాటిని తోలేయాలి. అలా మన వాటిని మన మనసులో ఉండకుండా, మన జీవితాలను పాటు చేయకుండా వాటి బయటికి నెట్టేయాలి. పిల్లరా, అంత అలర్ట్గా ఉండి మన ప్రార్థనానుభవాల్లో ఉండి ప్రార్థనా శక్తి చేత వాడిని నెట్టివేయగలిగితే మనం ధన్యం. ఆ స్థితి మనకు కావాలి. సరే, పగటి వేళ కాపుదల చేస్తున్నాడు. పగలు రాత్రులు మనకి 2 ఉంటాయి పిల్లరా. మనం ఒకసారి కీర్తన గ్రంథంలో 91వ కీర్తన చూస్తే ఈ పగటికి రాత్రికి ఉన్న ఆ తేడా ఏంటి, పగలు జరిగే సంభవాలు ఏంటి, రాత్రి జరిగేటువంటివి ఏంటి అనేటువంటివి చాలా స్పష్టంగా ఆయన రాశాడు. కాబట్టి ఇక్కడ అబ్రాము చేస్తున్న పని మీరు గమనించండి. పగటి వేళేమో గద్దలు వచ్చాయి, గద్దలు వాళ్తున్నాయి, ఆ కళేబరాన్ని అపవిత్రం చేస్తున్నాయి. కానీ మీరు 12వ వచనం చూస్తే అక్కడ ఆదికాండంలో
12 చూస్తే అక్కడ మరి చీకటి కమ్ముకుంటుందని మాట పడింది. చీకటి కమ్ముకుంటుంది. ఆ చీకటి కమ్ముకుంటున్నప్పుడు ఏం జరిగిందట? ఆ చీకటి ఏం చేసిందట? అక్కడ మీరు గమనించినట్లయితే అబ్రాము చక్కటి అనుభవం కలిగి ఉన్నాడు. ఆ రాత్రి వేళలో ప్రొద్దు కృంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు వదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలు వచ్చేద్దరు. పిల్లరా, రాత్రి ప్రొద్దు కొరుకుని వేళ, రాత్రి వేళ ఇక్కడ మరి పరిస్థితి చీకటి కమ్మింది. ఆ చీకటి కమ్మినప్పుడు అబ్రాముకి నిద్ర వచ్చింది. ఈ విషయం మీరు గమనించండి. చీకటి వేళలో నిద్రపోయే తరుణంలో అపవాది గోధుమల మధ్యలో గురుగులు విత్తి వెళ్ళినట్టు ఈ యొక్క యజ్ఞాన్ని, ఈ బలియాగాన్ని, ఈ బలి అర్పణని పాడు చేయడానికి ఎన్నెన్నో తలంపులు. వాటిలో మొదటి భాగంగా నిద్ర. రాత్రి వేళలో కలిగే ఆ భయంకరమైన వినాశనకరమైన కార్యాలను కూడా మెలకువగా ఉండి ఎదుర్కోవాలి. చూడండి, ఇక్కడ 97వ కీర్తన మనం చూస్తాం. పిల్లరా, 3-4 వచనాల్లో వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుణమైనది అనేటువంటి ఈ ఆదరణ కలిగించే మాట చెప్పిన తర్వాత ఆ తెగులు అనేది ఏంటో దాని క్రింద వివరించాడు. అది రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగిరే బాణము, చీకటిలో సంచరించే తెగులు చీకటిలో సంచరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చీకటి అయింది. ఈ చీకటి అయింది, గాఢ నిద్ర కలిగింది, ఈ కటిక చీకటి అయిపోయింది. ఈ చీకటిలో చీకటి శక్తి పెచ్చిరేగిపోతుంది. ఈ కళేబరాన్ని, ఈ బలిని, ఈ యజ్ఞాన్ని, ఈ యొక్క బలి అర్పణను మరి పాడు చేయడానికి, అపత్రం చేయడానికి మరి పగలంతా గద్దను తోలాడు. బాగానే ఉంది. రాత్రి అయ్యేటప్పటికి మరి ఇక్కడ పరిస్థితులు వేరే తిరిగి కనపడుతున్నాయి. మరి ప్రభు అంటాడు, నిన్ను బాగు చేయవాడను నేనే, నిన్ను మరి స్థిరపరచువాడను నేనే, నిన్ను నడిపించేవాడను నేనే, ఎటువంటి వేదనకరమైన పరిస్థితులు నీ మీద రాకుండా చూసువాడను నేనే. రాత్రి వేళ కలిగే భయం, మరలా అబ్రాములో భయం నిండుకుంది. రాత్రి వేళలో భయం. ఎందుకంటే అపవాది విచ్చలవిడిగా తిరుగుతుంటాడు. ఈ అర్పణ దొంగిలిస్తాడేమో, ఈ అర్పణ అపవిత్రపరుస్తాడేమో, ఈ అర్పణ వాడు నాశనం చేస్తాడేమో, ఈ అర్పణ దేవునికి అంగీకారయోగ్యం రాకుండా వీడు ఏమైనా ఆటంకం కలిగిస్తాడేమో అనే భయం, ఆందోళన అబ్రాములో నెలకొని ఉంది. అయితే దేవుని మహాకృపను బట్టి పిల్లరా, మన బ్రతుకు దినాల్లో చీకటి ఆవరించినప్పుడు, వేదన కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. మనం దేవుని కృపలో, ఆయన సన్నిధిలోనే మనం ఆధారపడి ఉండాలి. అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఈ అర్పణ దేవుని యొక్క ఆత్మల కొరకు మనం కనిపెట్టే జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆత్మల దేవుని కొరకు సంపాదించాలి. ఆత్మల దేవుని కొరకు మనం సంపాదించాలి. ఆత్మల పోరాటంలో, ఆత్మల సమకూర్చే క్రమంలో ఈ తెగుళ్ళు, ఈ వేదనలు, ఈ భయం అనేవి సంచరిస్తాయి, మన మీదకి వస్తాయి. ఏ తెగులుని కూడా సమీపించదని వాగ్దానం చేశాడు. ఏ తెగులుని అంటుకోదని వాగ్దానం చేశాడు. ఈ చీకటిలో సంచరించే ఏ తెగులు కూడా, రాత్రి వేళ కలిగే భయం కానీ, చీకటిలో సంచరించే తెగులు కానీ నీకు అంటదు అని గొప్ప వాగ్దానం చేసిన వాడు, అబ్రాముతో నివసించే దేవుడు వాటిని ఆ రీతిగా మరి పవిత్రమైనటువంటి యాగం, పవిత్రమైన యాగంగా దాన్ని ఎంచాడు. ఆ పవిత్రమైన యాగం దేవుని కొరకు అబ్రాము కాపలా కాస్తున్నాడు రాత్రి వేళల్లో. అది తినకుండా, అవి ఎత్తుకుపోకుండా, అవి దేవుని నామానికి అవమానకర కాకుండా పిల్లరా, మరి అక్కడ ఎంతో మరి ఆత్మీయ స్థితిని మనకు కనపరుస్తున్నాడు. మీరు గమనించండి, రాత్రి వేళలో మరి మనం చాలా మరి చూస్తుంటుంటే మేఘాలు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నట్టు కనపడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో చంద్రుడు వేడిమి ఇవ్వడు, మనకి చక్కటి వెన్నెలలో చక్కటి వాతావరణాన్ని మనకి ఇస్తాడు. అలానే చంద్రుడు ఆ మేఘాల మాటుకు వెళ్ళి, మేఘాలు చంద్రుడి మీదకి వెళ్ళిపోతున్నప్పుడు చీకటి ఆవరిస్తుంది. ఆ వెన్నెల మధ్యలో చీకటి ఆవరిస్తుంది.
అలానే ఆ చీకటిని ఆవరించిన మరుక్షణమే ఆ వెన్నెలలో మేఘం తొలగిపోయినప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది. అలా నీ జీవితాల్లో వెలుగు ప్రకాశించాలని, ఆ చీకటి పారద్రోలని, రాత్రి భయాన్ని తీసివేయాలని, ఆ తెగులు నీళ్ళు రాకుండా ఆ తెగులును మరి ప్రభు నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు, వెలుగు నీలో కలిగించడానికి. ఎందుకంటే ఆయనే వెలుగైనాడు కనుక ఆ వెలుగు నీళ్ళు రావడానికి, ఆ వెలుగుని నింపడానికి, దేవుని చిత్తాన్ని నీవు అంగీకరించడానికి ఆయన ఈ కార్యాలు చేస్తూనే ఉన్నాడు పిల్లరా. కాబట్టి రాత్రి వేళలో కలిగి భయం, రాత్రి వేళలో కలిగే వేదన, నువ్వు భయపడద్దు, ఆందోళన చెందొద్దు. నువ్వు రాత్రి వేళ ఏం చేయాలో అది చెయ్యి, మిగిలినవి దేవుడు చూసుకుంటాడు. నువ్వేం చేయాలి? వాటికి పగలంతా గద్దలు వాలుకుండా కాసావు. రాత్రి అయిన తర్వాత అర్పణ దేవుడు అంగీకరించే కాలం అది. అర్పణ దేవుడు కోరుకున్నటువంటి సమయం, ఆయన మనకి ఏర్పరిచినటువంటి ఆ ప్రత్యేక సమయం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన పని అని చేస్తాడు. నీవు చేయవలసిన పని ఏంటి? నీవు చేయవలసిన పని ఏంటి? పిల్లల 119వ కీర్తనలో మరి మనం చేయవలసిన పని రాత్రి వేళలో, ఆ రాత్రి వేళలో ఓ విశ్వాసిగా, ఓ దేవుని బిడ్డగా దేవుని కార్యాలు చేయడానికి ప్రభు సంకల్పించినాడు కనుక మనం చేయవలసిన పని ఏంటి? ఎలా ప్రభు నామాన్ని ఘనపరచాలి? చూడండి పిల్లల, కీర్తన కూడా అంటాడు 119వ కీర్తన 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకుంటూ ఉన్నాను. పిల్లరా, రాత్రి వేళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితిని ప్రభు కల్పించాడు. బలి అర్పణ అర్పించాడు. ఈ బలి అర్పణ ఇక్కడ కాపలా కాస్తున్నాడు. దేవుడు అంగీకరించాలి, ప్రభు దాన్ని స్వీకరించాలి. మనం బలి అర్పణ అనే మాట వినపడగానే మన మనసులో గుర్తు రావాల్సింది ఆదికాండం 4వ అధ్యాయంలో అన్నదమ్ములు తీసుకొచ్చిన బలి అర్పణ, కయ్యను హేబేలు తెచ్చిన బలి అర్పణ మనకు గుర్తుకు రావాలి పిల్లరా. ఆ బలి అర్పణలో ఒకటి దేవుడు మరి తృణీకరించాడు, వేరొకటి అంగీకరించాడు. అలా అబ్రాహాం జీవితంలో అబ్రాహాం చేసిన బలి ఇది ప్రభువే చేయమన్నాడు. ఈ బలి అర్పణ ప్రభువే ఇమ్మన్నాడు. ఈ బలి ప్రభువే ఏర్పరచమన్నాడు. ఎందుకు తెలుసా? అతడి మీద ప్రభు చేయడానికి సంకల్పించిన ఆశ్చర్య కార్యాన్ని రుజువు కొరకు వాళ్ళ మధ్యలో ఈ విషయాన్ని దేవుడు కోరాడు. దీవించబోయే విధానాన్ని తెలియచేయడానికి, అతని సంతానాన్ని ఏ రీతిగా దీవించబోతున్నాడు. నిజానికి అప్పుడు సంతానమే లేదు. మీకు ఇస్సాకు 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వస్తాడు. 16వ అధ్యాయంలో మరి హాగరు మరి మధ్యలో వస్తుంది, శారమ్మ చేసిన పని. ఇప్పుడు మనం ధ్యానించేది 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ఈ వాగ్దానం ఆకాశ నక్షత్రాల కన్నా విస్తారమైన దీవెనలు నేను నీ సంతానం ఇస్తానన్నాడు. అబ్రాహాము మరి నమ్మాడు పిల్లరా. ఆ నమ్మకం లేని స్థితిలోనూ నమ్మాడు. అసలు నిజం చెప్పాలంటే అతడి నమ్మకానికి అసలు ఏమాత్రం అవకాశమే లేదు. చూడండి, రోమపత్రికలు వయసులో రాస్తాడు, నమ్మడానికి అవకాశం లేని సమయంలో అని ఉంది. నమ్మడానికి ఎటువంటి నిరీక్షణకు ఆధారం లేదట. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మడానికి ఏమాత్రమో మరి ఇంత కూడా అవకాశం లేదు. 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం రోమపత్రిక, నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, బాగానే ఉంది. కానీ ఆ సంతానం ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాను, ఎప్పుడు నేను సంతోషిస్తాను అనేటువంటి ఆ నిరీక్షణ, ఒక డేట్, ఒక సమయం నాకుంది అనే నిరీక్షణ లేనప్పుడు ఆ వాగ్దానం దేవుడు చేస్తే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇది అద్భుతమైన విశ్వాసం. నిరీక్షణకు ఆధారమే లేదు, నో బేస్ ఎట్ ఆల్. అలాంటిది నమ్మాడు. అబ్రాహాము నమ్మాడు కాబట్టి దేవుడికి నీతిగా ఎంచబడింది. ఎస్, ఏ బేస్ లేనప్పుడు మన విశ్వాసంలో స్థిరపడటం అనేది దీవెనకరం. దేవుని కొరకు జీవించడం అనేది దీవెనకరం. కాబట్టి పిల్లలు మీరు గమనించండి, ఇక్కడ అబ్రాహాము రాత్రి వేళ ఈ బలి అర్పణకి ఇంకా కాపలా కాస్తూనే ఉన్నాడు. ఏ దుష్ట శక్తులు రాకుండా ఇంకా కాపలా కాస్తున్నాడు. ఇక్కడ ఈ చేస్తున్న పని ఏంటో తెలుసా? రాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు, మేల్కొని ఉన్నాడు పిల్లరా.
ప్రభా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు, నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఆ నిరీక్షణ బట్టి ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడు కనుక, నమ్మదగిన వాడు కనుక నీకు వందనాలు అని ప్రభు స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలా మన జీవితాల్లో మనమును మన ప్రభుకి మన కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి రాత్రి వేళలో మెలకుగా ఉండి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసి వారు అంటున్నాం. ఇంకో మాట గమనించండి, రాత్రి వేళ మనం దేవుని సన్నిధిలో విశ్వాసిగా చేయవలసిన పనులు 148వ వచనం, 119, 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించడికై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. రాత్రి వేళలో వాక్యం ధ్యానం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి, ఆయన మనకి ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అందుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాలంటే అది సమయం ఎక్కువైపోతుంది, కానీ మీకు 2 విషయాలు చెప్పాను నేను. ఒకటి వాక్య ధ్యానం, రెండవది కృతజ్ఞతాస్తుతి. రాత్రి వేళ విశ్వాసం చేయవలసింది. అపవాది నీ మీద దాడి చేయకుండా, అపవాది నీ మీద మరి తన యొక్క పంజా విసిరి నిన్ను పాడు చేయకుండా ఉండాలంటే వాక్య ధ్యానం ఉండాలి. రాత్రి వేళలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయం నీలో ఉండాలి. అలానే అబ్రహాం విషయంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ రాత్రి వేళలో మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మరి దేవుని యొక్క అంగీకారం కొరకు చూస్తున్నాడు. దేవుని అంగీకారం చూస్తున్నాడని సడన్ గా అక్కడ మనకు ఒక కార్యాన్ని మనం గమనిస్తుంటాం. ఏం జరిగిందంటే చూడండి, 17వ వచనం. మరియు ప్రొద్దు కురికి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచెను. ఆ దినమంది ఆ ఖండముల మధ్య ఏ ఖండాలైతే ఏవైతే 2 భాగాలుగా చేసి ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టి దేవుని కొరకు కనిపెడుతున్నాడో, అయ్యో ప్రార్థనలో ప్రభు కార్యం కొరకు చూస్తున్నాడో, మా తలంపులు ఏవైనా ఉంటే అపవాది కలిగించే తలంపుల్ని తోలివేస్తున్నాడు, ఆ గద్దలను తోలివేస్తున్నాడు. మరి చీకటి పడింది, ఆ చీకటి వేళలో అపవాది తీసుకువచ్చే భయాన్ని, ఆందోళనని, మరి ఆ యొక్క తెగులును మరి తోసివేసి ప్రార్థించి విజయాన్ని పొంది, అయ్యా ఈ యొక్క బలిని నువ్వు అంగీకరించు, ఈ బలి నీ కోసం అర్పించబడిన బలి, ఈ బలియాగం నీదే ప్రభు, దీన్ని అంగీకరించు అనేది ప్రార్థనలో, రాత్రి వేళలలో ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెడుతుంటుంటే అకస్మాత్తుగా మరి వారు ఎరుగుకుండగానే ఒక అగ్ని జ్వాల, రాజుచున్న పొయ్యి, అగ్ని దిగి వచ్చింది పిల్లరా. అక్కడ అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మరి బలి అర్పణను దహిస్తూ ఉంది. దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. దేవుడు దాన్ని అంగీకరించి దాన్ని శుద్ధీకరించి దాన్ని నిజమైన సజీవ యాగంగా ప్రభు దాన్ని మరి ఏర్పరిచాడు పిల్లరా. అలా అబ్రహాం కనిపెట్టిన విధానం మనం కూడా మన జీవితాల్లో కనిపెట్టాలి. విరిగిన మనసు కలిగిన వారమై ఖండించి 2 భాగాలు చేయబడినటువంటి ఆ యొక్క యజ్ఞం, ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. అలా మనం కూడా మరి విరిగిన మనసు కలిగిన వారమై మన ప్రార్థన జీవితంలో ప్రభు గారి కన్నీరు కార్చి ఏడ్చి అయ్యా నన్ను అంగీకరించి ప్రభు అని మన విషయం మనమే మరి అక్కడ సమర్పించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వచ్చి నేను దహించి వేసి ఏ మలినము నీ మీద ఉన్నా, ఏ మలినము నిన్ను ఆవరించి ఉన్నా దాన్ని కాల్చివేసి ఆ మలినాన్ని తొలగించి శుద్ధ సువర్ణముగా నిన్ను మార్చేస్తుంది. శుద్ధ సువర్ణముగా నిన్ను మార్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ మీద పనిచేసినప్పుడు, దేవుని యొక్క అగ్ని జ్వాలలు నీ మీద రగిలినప్పుడు, అగ్నికి ఆహుదైపోయినప్పుడు, అగ్నిలో నువ్వు కాల్చబడినప్పుడు, అగ్ని చేత నువ్వు దహించబడినప్పుడు నీ జీవితం శుద్ధ సువర్ణముగా మారిపోతుంది. నీ జీవితం దేవుని చేత అంగీకార యోగ్యంగా మారిపోతుంది. అలా ప్రియులారా, మరి మన జీవితాలు దేవునికి అంగీకారం కావాలి. మన దేవుని సన్నిధిలో మరి కడగబడాలి. దేవుని సన్నిధిలో అగ్నికి మనం ఆహుతి కావాలి. ఇదే విషయాన్ని పేతురు గారు అంటాడు మొదటి పత్రికలో, మరి 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మీ యొక్క విశ్వాసము అగ్ని పరీక్షగా నిలబడాలి. అలా నిలబడితే, అగ్నిలో మీరు దహించబడితే మీ యొక్క ప్రభు యొక్క పరిస్థితి శుద్ధ సువర్ణంగా మీరు మారిపోతారు. కడవరి కాలం ముందు బయలుపరచుటకు సిద్ధమైన రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకం ముందు భద్రపరచబడినది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై, ఈ శోధన చేత పరీక్షకు నిలిచి, అగ్ని పరీక్షకు నిలిచి
శుద్ధ సువర్ణంగా నీ జీవితం మారిపోవాలి. అందుకని అగ్ని కణాలు రగులుతూ ఉన్నాయి. ఆ యొక్క ఖండముల మధ్య, ఆ యొక్క బలి అర్పణ చేసినటువంటి ఆ ముక్కల మధ్యలో అగ్ని రగులుతూ ఉంది. అవి కాలుతూ ఉన్నాయి. దేవుడు వాటిని ప్రీతిగా అంగీకరిస్తున్నాడు. అంగీకార యోగ్యంగా ఉన్నాయి పిల్లరా. మన జీవితాల్లో కాపాడుకోవాలి. గద్దలు వాలి మనం పాడు చేయకుండా, గద్దలు వాడి మరి యజ్ఞాన్ని భంగం చేయకుండా, ఆ గద్దల లాంటి ఆ పాడు ఆలోచనలు, పాడు తలంపులు, పాడు మరి క్రియలు మనను ఆకర్షించి దేవునికి దూరం చేయకుండా పవిత్రమైన తలంపులు, పవిత్రమైన ఆలోచనలు, ప్రార్థన జీవితం నువ్వు కలిగి నువ్వు కాపుదల చేసుకోవాలి. నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకుండా నువ్వు కాపుదల చేసుకోవాలి. సజీవ యాగంగా దేవునికి అర్పించబడాలి. నీతి సాధనాలుగా నువ్వు దేవునికి అర్పించబడాలి. నీ శరీర భాగాలు నీతి సాధనాలై దేవుని ఘనపరిచయమై ఉండాలి. అబ్రహాములాగా నిపుణురా ఆ బలిని కాపాడుకున్నాడు. ఆ బలిని కాపాడుకుని దేవునికి అంగీకార యోగ్యమయ్యేంత వరకు ఉదయం అర్పించాడు, పగటి వేళ అర్పించాడు. అర్పణ సమయం నుంచి అది దహించబడి రాత్రి వేళ వరకు, కట్టిక చీకటి వరకు మరి ఎంతో శ్రద్ధ భక్తులు కలిగి ఆ పవిత్ర పాడైపోకుండా, ఆ పవిత్రత జారిపోకుండా, ఆ పవిత్రత మరి అతను తీసివేయబడకుండా మరి ఎంతో శ్రద్ధతో నిష్ఠతో పిల్లరా దాన్ని కాపాడుకోగలిగాడు. అలా మన జీవితాలు మనం కాపాడుకోవాలి. అలా మన జీవితాలు మన దేవుని కొరకు అర్పించిన జీవితాలు అపవిత్రం కాకుండా మనం చూసుకోవాలి. అగ్ని అగ్ని ఇలాంటి పిల్లరా మరి యెషయాను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అగ్ని దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుని ప్రభావ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆ దహించే అగ్ని మరి ఇక్కడ యెషయాలో కూడా తాకింది. అది తాకి వెంటనే అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. వెనగానే ఆ కాలుచున్నటువంటి బలిపెట్టి మీద ఉన్న నుప్పులలో నుంచి ఒక నుప్పు తీసుకువచ్చి అతని పెదవులకు తగిలించగా అవి పవిత్రపరచబడ్డాయి, శుద్ధీకరించబడ్డాయి. అలా పిల్లలు మన జీవితాలు శుద్ధీకరించబడాలి. అపవిత్రత ఉండకూడదు. పవిత్రత కలిగిన వారమే, పరిశుద్ధులమై ఉండాలి. ఈ బలి అపవాది దొంగిలించకుండా, అపవాది మరణం చేయకుండా, మా అపవాది అడ్డుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ సజీవ యాగంగా దేవుని సేవలో వాడబడే పాత్రలుగా మన జీవితాలు మనం మలుచుకోవలసిన వారు వింటున్నాం. ఈ అగ్ని మన మీద రగలాలి పిల్లరా. అగ్ని ఈ బలిపీఠం మీద ఎప్పుడు రగులుతూనే ఉండాలి. అగ్ని ఎప్పుడు రగులుతూనే ఉండాలి పిల్లరా. చూడండి లేవీకాండం 6వ అధ్యాయము, లేవీకాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయం 13వ వచనం మీరు చూసినట్లయితే పిల్లరా, ఈ 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నీ బలిపీఠం, నీవే ఒక బలిపీఠం. యేసయ్య ఆ సిలువ కొయ్యను మన కొరకు బలిపీఠంగా చేసి ప్రార్థన విజ్ఞాపన ఆ బలిపీఠం మీదే చేసి మన విమోచనకు కారకుడయ్యాడు. అలా మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాం కనుక ఈ సజీవ యాగంగా సమర్పించుకున్న ఈ శరీరం అనే బలిపీఠాన్ని దేవునికి బలియాగం చేయడానికి, బలి అర్పణ చేయడానికి సమర్పించుకున్నాం కనుక అక్కడ దాని మీద అగ్ని 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 నిత్యము మండుతూ ఉండాలి. దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉండాలి. మరి మస్తు మైలు అందులో దహించి వేయబడాలి. పవిత్రత బయటికి రావాలి, పరిశుద్ధత బయటికి రావాలి, పవిత్రమైన కార్యాలు బయటికి రావాలి, పరిశుద్ధమైన ఆరాధన, పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధమైనటువంటి నిరీక్షణ, పరిశుద్ధమైన దైవ కార్యాలు, యేసును పోలిన కార్యాలు బయటికి రావాలి పిల్లరా. ఇటు ఆత్మీయ జీవితాలు మనలో ఉండాలని, ఇటు ఆత్మీయ స్థితి మనలో ఉండాలని ఆ ప్రభువును కాపాడడానికి మనం గమనించాలి. గద్దలు అనేటువంటి ఆలోచనలు కానీ శోధనలు కానీ మన మీద తాకినప్పుడు వాటిని మరి పారద్రోలాలి, వెళ్ళగొట్టాలి, ప్రార్థన చేయాలి, విజయాన్ని పొందాలి. అలానే పిల్లరా ఆ చీకటిలో అపవాది సంచరిస్తూ రాత్రి వేళ కలిగించే భయం కానీ ఆందోళన కానీ నష్టం చేకూర్చాలనేటువంటి వాడి దురాలోచనలు కానీ ఏవైనా రాత్రి వేళలో ఆటంకం కలిగిస్తే వాటి మీద విజయాన్ని పొందాలి. ఆ తదుపరి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. మన అర్పణ అంగీకార యోగ్యంగా ఉండాలి. మన ప్రభు దాన్ని అంగీకరించాలి పిల్లరా. ఇట్టి అంగీకారం మన ప్రభు కలిగించేంత వరకు మన బలిని మనం కాపాడుకోవాలి. అపవిత్రత అంటకుండా, అపవిత్రకరమైన కార్యాలు అక్కడ జరగకుండా విరిగి నలిగిన మనసు కలిగిన మనం పరిశుద్ధులుగా కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారు ఉండాలి. మనను పవిత్రులుగా దేవునికి అప్పగించుకోవాలి. ఇదే ఎందుకంటే ఆయన ప్రతి క్షణం ప్రతి విషయం
మనలో అపవిత్రత లేకుండా మన హృదయాన్ని ఆయన మరి పవిత్రపరుస్తూనే ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని పవిత్రపరుస్తూనే ఉన్నాడు కనుక అట్టి పవిత్రపరిచే ఆ జీవితాన్ని మనం కలిగి ఉండవలసిన వారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనం చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ కీళ్లను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ బలిలో మన మనసాక్షి శుద్ధీకరించబడాలి. ఈ యాగములో మన హృదయము శుద్ధీకరించబడాలి. ఇట్టి శుద్ధీకరించబడినటువంటి యాగాలు మన జీవితాన్ని మరింత పవిత్రపరిచి దేవునికి అంగీకార యోగ్యంగా చేయాలి. మన బలి ప్రభు అంగీకరించాలి, తృణీకరించకూడదు. పిల్లరా, హేబేలు కయీను బలి అర్పణ తెచ్చినప్పుడు అంగీకరించబడినటువంటి అర్పణ ఎన్నో దీవెనలు కలిగింపు చేసింది. అలా మన అర్పణ, మన బలియాగం కూడా మరి అంగీకార యోగ్యంగా ఉండాలి. అబ్రాము అంగీకరించబడేంత వరకు ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాలలు రగులుతున్న విషయాన్ని చూశాడు. మంటలు ఒక పొయ్యి వలె. అద్భుతమైన కార్యం. అన్న పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో ఓ మాట మనం గమనిస్తాం. ఎండిపోయిన ఎముకలారా లేండి. శరీరం వచ్చింది, నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, రక్తం వచ్చింది, ఒకదాని వెంబడి ఒకటి దైవ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆఖరుకు అన్ని అయినాయి కానీ జీవం లేదు. అప్పుడు జీవాత్మ దిగిరమ్మని ప్రభు ఆజ్ఞాపించగా వాటిలోనికి జీవాత్మ దిగి వచ్చినప్పుడు గడగడ శబ్దం వినపడింది. దేవుని కార్యాలు జరిగినాయి, ఆత్మకార్యం జరిగింది. అనేకులు సజీవులుగా లేపబడ్డట్టు ఆ లోయలో దైవ కార్యం జరిగినట్టు మనం గమనిస్తాం. అలా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరగాలి. దేవుని చేత అంగీకరించబడాలి. దేవుని చేత మనం మరి పరిశుద్ధపరచబడి ఆయనకు ఉపయోగకరమైనటువంటి యాగంగా మన జీవితాలు అర్పించబడిపోవాలి. అటు ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. పిల్లలు, అబ్రహాము దేవునికి ఇచ్చిన బలి ఆదరణ పొందాడు, ఆదరించబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు, వాగ్దానం పొందుకున్నాడు, వాగ్దాన నెరవేర్పును కూడా చూశాడు. అటు ఆత్మీయ జీవితాలు మనలో మరి నివసించడానికి, మనం కూడా అటు ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపను, తన ఆత్మను మన జీవితాల్లో మరి ముమ్మాటికి మన జీవితాల్లో మరి ఆయన కృప అన్ని వేళ కలిగి ఉన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. గొప్ప కార్యం జరిగింది. అబ్రాహామును దర్శించాడు, అబ్రాహాముతో మాట్లాడాడు, అబ్రాహామును బలపరిచాడు, ధైర్యపరిచాడు, నువ్వు బలిమని ఆజ్ఞాపించాడు. ఆ బలి ఇచ్చినప్పుడు అబ్రాహాము ఏమి చెయ్యాలో అబ్రాహాము మెలకుగా ఉండి తన బలిని అర్పించిన బలిని అంగీకారం అయ్యేంత వరకు ఓపికతో సహనంతో కనిపెట్టాడు. దైవ కార్యాన్ని చూశాడు. అగ్ని జ్వాల చేత దహించబడిన ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో దేవునికి స్తుతులు చెల్లించాడు. అలా మనం కూడా అటు ఆత్మీయ జీవితం కలిగి ముందుకు సాగిపోయినట్లు ఆయన కృప మనకి అన్ని వేళ తోడుగా ఉండి నడిపింప చేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు పొందురా. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు అందరాలు, మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు. నైనా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను మా ముందుంచిన ఆత్మీయ సత్యాన్ని బట్టి కూడా మీకు అందరాలు. ప్రభా, మరి మీరు చేసిన కార్యాలు అద్భుతకరమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఇవి ప్రభా ఎలాగున మీ సన్నిధిలో మేము జరిగించాలో మాకు తెలియజేసిన దేవానికి స్తోత్రాలు. అలా ప్రభా, ఈ ప్రత్యేకమైన వేళలో అబ్రాహాము జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని మా మధ్యలో ఉంచారు. బలి అర్పణ ఘట్టం. తనకు సంతానాన్ని వాగ్దానం చేసావు. ఆ వాగ్దాన నెరవేర్పు క్రమంలో ప్రభా ఈ గొప్ప యజ్ఞాన్ని, ఈ బలి మాకు జ్ఞాపకం చేసావు. ఈ బలి అర్పణ మా మధ్యలో ఉంచావు. ఈ బలి అర్పణ ద్వారా నైనా నీవు తండ్రి మీది ఆకాశమును క్రింది భూమిని పిలిచి నాతో బలి అర్పణ చేయబడిన వారికి నేను న్యాయం తీర్చబోతున్నానని గొప్ప కార్యాన్ని మీరు జ్ఞాపకం చేశారు. అలా నైనా అబ్రాహామును కూడా బలి అర్పణతో సంధించారు. అతని జీవితంలో అపవాది తీసుకువచ్చే ప్రతి దురాలోచన, ప్రతి ప్రభా మరి తండ్రి తన విశ్వాసాన్ని పాడు చేసే ప్రతి ఆలోచన మీద తను విజయం ఇచ్చారు. అనే తండ్రి అటువంటి గద్దల్ని మరి ప్రభా తోలివేశాడు ప్రభా అబ్రాహాము. అలా మేము కూడా అలా తోలివేసి, ఆటంకపరిచే శక్తులను తోలివేసి, ప్రభా నీ నామానికి అవమానపరిచే పరిస్థితిని తోలివేసి, అటు ఆలోచనలు ప్రభ నెట్టివేసి
నేను ఆ పవిత్రమైన యాగాన్ని, నేను ఆ యజ్ఞాన్ని మీ కొరకు ప్రభా పరిపూర్ణం చేసే ఆత్మీయత మాలో ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా నీకు సమర్పించమని జీవితాలు, అలా నీకు బలి అర్పణ చేయమని జీవితాలు, మా జీవితాలను శుద్ధీకరించుకునే జీవితాలు ప్రభు మాకు దయచేయండి. వాక్యం విని బిడ్డలందరిలోనైనా అవిధేయత ఉంటే, అనాలోచన కార్యాలు ఉంటే యేసు నామములో వాటిని బంధించవేయండి. యోగ్యులుగా మలచండి, మీ చిత్తానుసారమైన బిడ్డలుగా మలచండి. నేను గద్ర లాంటి అపోహలు కలిగించే ఆలోచనలు, నేను వారి తలంపులు ఏవైనా ఉండి వారిని తండ్రి గజిబిజి చేస్తుంటే అటువంటి వాటిని తోలువేసే ఆ ధన్యత వారికి దయచేయండి. అట్టి విజ్ఞత వారికి దయచేయండి. అటు ఆలోచన వారికి దయచేయండి. నీ చేత పట్టబడి, నీ చేత ఆకర్షించబడి పవిత్రమైన జీవితాలతో నింపే ఆత్మీయ శక్తిని పొందుకునే వారిగా వారిని మలచండి. దేవారి స్తోత్రాలు. అబ్రాహామును ఏ రీతిగా దర్శించావో, ఏ రీతిగా బలపరిచావో, నీ వాగ్దానం నెరవేర్చావో, అలా మా జీవితాల్లో కూడా ప్రభా నువ్వు చేయి తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి. మీ కృపను మా పక్షంగా జరిగించి మీరు మహిమ పొందుకోండి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, మీ కాపుదలలో ఉంచండి, మీ సహవాసంలో పెంచండి. అయ్యా స్తోత్రాలు. అలానే తండ్రి, ఈ ప్రత్యేకమైన వేళ మమ్మను, మా సంఘాన్ని, మా సహవాసాన్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి గృహంలో, ప్రతి ఒక్క జీవితంలో నీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి. అపవాది ముచ్చట్లు తీసివేయండి, అపవాది కార్యాలు తొలగించండి. నైనా భక్తి శ్రద్ధలతో విశ్వాస యాగంగా మమ్మను మేము సమర్పించుకొని ఆ సమర్పణ జీవితం ద్వారా మేము పొందుకునే ప్రతి మేలు మేము పొందుకోవడం మాకు నేర్పించండి. ఇది కడవరి గడియ నైనా, మీరు త్వరగా వస్తూ ఉన్నారు కనుక మేము మా విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా, మా విశ్వాసాన్ని ప్రభా మేము తండ్రి దూరం చేసుకోకుండా యేసయ్యా మీ సన్నిధిలో సాగిలపడే జీవితాలు మాకు తెచ్చండి. ఈ పునరుద్ధాన దినంలో నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మేము ప్రభా సజీవ యాగముగా మీకు సమర్పించుకోవడం నేర్పించండి. ఎన్నోసార్లు ఈ మాట వింటూ ఉన్నాం కానీ సమర్పణ లేదు, వింటున్నాం కానీ గ్రహింపు లేదు, వింటున్నాం కానీ లోబడి స్థితి లేదు, వింటున్నాం కానీ విధేయత లేదు. ప్రభా నేను వింటున్నాం కానీ దానిని మరి ప్రభా నీ చిత్తంగా ఎంచి ఆ మార్పును మేము దాన్ని కలిగి ఉండటం లేదు. కనుక మరి ప్రత్యేక సమయంలో మరొకసారి నాయన నీ బిడ్డల మీద దర్శించండి, నీ ఆలోచన దయచేయండి, మీ సన్నిధి దయచేయండి. అయ్యో, నీ చేత పట్టబడే బిడ్డలుగా, నీ రాజ్యంలో ప్రవేశించే బిడ్డలుగా అయ్యా మరి ప్రతి ఒక్కరిని మీరు మార్చమని మలసమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీ చిత్తం మీద మరొకసారి ఏలాగను కూడుకొని మీ నామాన్ని గణపరిచే పర్యంతం మీ ఆత్మ కార్యాలు మా మధ్యలో జరిగించి అంతవరకు కాపాడుతూ నేను మీ చిత్తాన్ని గ్రహించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, అలానే ఈనాడు ప్రపంచం అంతటినీ నేను ఆందోళన నింపివేసిన ఈ కరోనా వైరస్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని, బిడ్డల్ని అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి విడిపించమని, అయ్యో అల్లకల్లోలో పెద్ద ప్రపంచాన్ని ప్రభా వారి మీ స్వాధీనం ఉంచుకోమని, ఈ అలజడిని అదుపు చేయమని, అపవాదిని గద్దించమని, అపవాది కార్యాన్ని అపవిత్రపరచమని, దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అలా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించి ఆశించి మీ కృపను దాచి ఉంచారు. ప్రతి విధమైన దీవెన ఆశీర్వాదం వారికి కూడా దయచేసి మీరే మహిమ పొందుకోమని, మేము మరీ దినాన్ని కలుసుకున్నప్పుడు మమ్మల్ని దీవించి ఆశ్రయించమని, మీ కృపతో సంధించమని, దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాక మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా.